నమస్తే. ఈరోజు వీడియోలో మనం 8 ఆగస్ట్ లయన్స్ గేట్ పోర్టల్ గురించి తెలుసుకుందాం. ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఏమిటి అంటే, మనకి విశ్వంలో ఒక ద్వారం, సింహాల ద్వారం అనుకోండి. ఇంకో రకంగా దాన్ని వర్ణించడం నాకు చేత కాదు. ఎందుకంటే, ఆ ద్వారానికి సంబంధించినటువంటి చిహ్నాలు మీకు సింహం రూపంలో వస్తాయి. ఈ ద్వారం గుండా మనకి సూక్ష్మ లోకాల నుంచి మన గురువుల యొక్క శక్తి, దైవిక శక్తి మన మీదకి ప్రసరణ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనం చాలా కుండలిని లక్షణాలు లేదంటే సింప్టమ్స్ మనం అనుభవిస్తాం. ఈరోజు నేను దాని గురించి వర్ణిస్తాను. ముఖ్యంగా 8 ఆగస్టు రోజున ఇది చాలా ఎక్కువగా తీవ్రకరంగా ఉంటుంది. మనకిది జులై మధ్య నుంచి లేదంటే జులై ముందు భాగం నుంచి మొదలయ్యి కొద్దిగా మీకు ఆగస్టు మూడో వారం దాకా వెళ్ళినా కూడాను ఈ లయన్స్ గేట్ పోర్టల్ యొక్క ప్రభావం మన మీద 8 ఆగస్ట్‌కి అది తారాస్థాయిలో ఉంటుంది. ఈరోజు నేను ఆ సూచనలు, దాని ప్రభావం, సింప్టమ్స్ గురించి చెప్తాను. లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఏంటి? పోర్టల్ అంటే అర్థం ఏంటంటే ఒక ద్వారం. వేరే లోకాలకి వెళ్ళేటువంటి ఒక ద్వారం. ఆ ద్వారం గుండానే మనం ఆ లోకాల్లోకి వెళ్ళగలుగుతాం. ఆ ద్వారం గుండానే ఆ లోకాల యొక్క శక్తి మనకొస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే భూమి ఒక్క సంయోగం లేదంటే భూమి ఒక అమరిక. సీరియస్ నక్షత్రం అనేది మీకు ఆకాశంలో ఇప్పుడు కనిపిస్తుంది. అది చాలా మీకు ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం. ప్రస్తుతం మీకు ఆకాశంలో కనిపించేది సీరియస్ నక్షత్రం. ఈ సీరియస్ నక్షత్రానికి, భూమికి ఒక రకమైనటువంటి సంయోగం అలైన్‌మెంట్‌లోకొస్తాయి 2. ఆ అలైన్‌మెంట్ వచ్చేది ఎప్పుడు అంటే మనకి సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు ఇదవుతుంది. అంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి భూమి, ఇంకోటి సీరియస్ నక్షత్రము, ఇంకోటి సూర్యుడు సింహరాశిలో ఉండటం. ఈ 3 కలగలిసి వచ్చినప్పుడు ఈ ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఈ విశేషమైనటువంటి ఈ అమరిక వలన లయన్స్ గేట్ పోర్టల్ ఒక శక్తి మనకి చేరుతుంది. ఇది సుమారుగా మీకు జులై మధ్య నుంచి ఆగస్ట్ మధ్య వరకు మీకు ఇది ఉంటుంది. మనకి సీరియస్ నక్షత్రం ఏదైతే ప్రకాశవంతంగా మీకు ఆకాశంలో కనిపిస్తోందో, దీన్ని ఆధ్యాత్మిక సూర్యుడు అని గూడా వేరే సంస్కృతుల వాళ్ళు పిలిచేవాళ్ళు. అంటే మన లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తికి, ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు, ఆ సూర్యుడు ఒక ఆధ్యాత్మిక శక్తి. ఆ శక్తిని మనలో మేల్కొల్పగలిగేటువంటి శక్తి ఈ సీరియస్ నక్షత్రానికి ఉంది. మన లోపల మన జీవాత్మ తత్వం వెలుగు. మనం మన వెలుగుని సూర్యుడు అని కూడా అనుకోవచ్చు. చాలామంది సోల్ ఇస్ సన్ అని గూడా అంటారు. జులై, ఆగస్ట్ నెలల్లో మీకు సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. మీకిక్కడ రోజు ఎక్కువ పొడవుంటుంది. రాత్రి కంటే గూడాను. సూర్యుడు ప్రకాశవంతంగా వెలిగేటువంటి కాలం కాబట్టి, మన లోపల మన ఆధ్యాత్మిక సూర్యుడు, ఆధ్యాత్మిక సూర్యుడు అంటే మన లోపల ఉన్నటువంటి మన ఆత్మ. అది ప్రకాశవంతమై అది మన లోపల ఉందని మనకి తెలియజేసేటువంటి కాలమే ఈ జులై, ఆగస్ట్ నెల. ఇదే లయన్స్ గేట్ పోర్టల్. అందుకనే ఈ కాలంలో మనకి చాలా ఎక్కువగా కుండలిని లక్షణాలనేవి తీవ్రకరంగా వస్తాయి. దీనికి నంబర్ 8కి సంబంధం ఉంది. ఏంటి నంబర్ 8 ఒక విశిష్టత అంటే, మీరు నంబర్ 8 ఇలా ఉందనుకోండి, దాన్ని అడ్డం తిప్పారనుకోండి, అదే ఇన్ఫినిటీ సింబల్ అవుతుంది. అంటే అనంతానికి చిహ్నం అవుతుంది. దాని శక్తి అనంతం. అంతేకాకుండా మన దేహంలో సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే మనకి దేహంలో ఎడమ వైపు స్త్రీతత్వం, అది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. కుడివైపు మనకి పురుషతత్వం, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఈ 2 బ్యాలెన్స్‌లోకి మామూలుగా ఒక మామూలు మనిషిలో ఉండవు. హెచ్చుతగ్గులుంటాయి. అందుకనే వాళ్ళు జనన మరణ చక్రాల్లో, కర్మల్లో కూరుకుపోయి ఉంటారు. ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగంగా మన దేహంలో కుడి, ఎడమ మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఆ బ్యాలెన్స్ వచ్చే కొలది మనకి చక్రాలు తిరగటం అనేది మనకి మొదలవుతుంది. ఈ బ్యాలెన్స్‌లోకొచ్చే కొద్దీ
మనకి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువగా మనకి యాక్టివేట్ అవుతుంది. ఎక్కువగా ఆటోనామిక్ నర్వస్ సిస్టము ఒక మామూలు మనిషి చేతిలో అది ఉండదు. ఏదైతే మన చేతిలో లేని విషయాలు ఉంటాయో అది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ శాసిస్తుంది. అంటే గుండె కొట్టుకోవటం, దాన్ని ఆపేయటం మన చేతిలో ఉండదు. అది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ చేస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస తీసుకుంటున్నాం. అది మనం చెయ్యట్లేదు. శరీరం చేస్తోంది. ఎందుకు? అది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఒక దాని ఆధీనంలో ఉంది. తిన్న ఆహారం మనం జీర్ణించట్లేదు. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ యొక్క ఆధీనంలో ఉంది. ఒక మామూలు మనిషికి, యోగికి తేడా ఏమిటి అంటే, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ వాళ్ళ చేతిలోకి వస్తుంది. అందుకనే చాలా ముందుకెళ్ళినటువంటి యోగులు ఊపిరి ఆపేసుకోగలుగుతారు. చాలా సేపు ఊపిరి పీల్చుకోకున్నా గూడా వాళ్ళు చావరు. ఎందుకు? ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ వాళ్ళ చెప్పినట్టు వాళ్ళ మాట వింటోందంటే ఒంట్లో విపరీతంగా ప్రాణ ప్రవాహం అనేది బాగా ఉంది. అన్ని నాళ్ళు తెరుచుకుని, అన్ని నాడుల్లోంచి మీకు ప్రాణ ప్రవాహం బాగా ప్రవహించినప్పుడు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ దాని కార్యాలు మన చేతిలోకి వస్తాయి. అది చాలా పై స్థాయిలో అవుతుంది. ఈ నంబర్ 8 ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్‌కి చిహ్నం. అంటే మనం ఆ క్రమంలో ముందుకు వెళ్తున్నాము అనేది సూచిస్తోంది. అంతేకాకుండా మన లోపల ఉన్నటువంటి వ్యక్తిగత స్వాతంత్రానికి, మన లోపల ఉన్నటువంటి మన స్వతంత్ర శక్తికి, మనం లోపల ఉన్నటువంటి భాగ్యాన్ని ఆకర్షించగలిగేటువంటి శక్తికి, మన ఇచ్ఛానుసారంగా మనం ఏది కావాలంటే అది సృష్టించుకోగలిగేటువంటి మన శక్తికి అంటే మేనిఫెస్టేషన్ ఎబిలిటీకి. వీటన్నింటికి గూడా నంబర్ 8తో సంబంధం ఉంటుంది. ఈ కాలంలో జులై, ఆగస్ట్ నెలల్లో మీ ఆధ్యాత్మిక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే ఇవన్నీ మీరు అంత ఎక్కువగా మీరు చేయగలుగుతారు. మనకి అష్టమహాసిద్ధులు అని అంటారు. అష్టమహాసిద్ధులకు కూడా 8 అంకె ఉంటుందక్కడ. ఎందుకు? మనలో సిద్ధులు పెరిగే కొద్దీ మనకి మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మీద కంట్రోలొస్తుంది. కంట్రోలొచ్చే కొద్దీ మనం కర్మ రుణాల్లోంచి బయటకొచ్చేస్తాము. మనం మన కథల్లోంచి బయటకొచ్చేస్తాము. మనలో శక్తి, సామర్థ్యం, తెలివి, ధైర్యం అన్ని రకాలుగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. పైగా మీరు ఈ జులై, ఆగస్ట్ నెలల్లో చూశారు అంటే బాగా వరదలొస్తాయి. ఈ వరదలు రావటానికి గూడా మనకి ఈ పోర్టల్‌తో అంటే లయన్స్ గేట్ పోర్టల్‌కి, వరదలకి సంబంధం ఉందని నాకనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ కాలంలోనే మనకి మన గురువుల నుంచి, మనకి దేవుడి నుంచి శక్తిపాతం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. శక్తిపాతం మన మీదకి వస్తున్నప్పుడు అది మనల్ని మారుస్తుంది. ఇదే కాలంలో మనకి దేవతలు మనల్ని దీవిస్తున్నట్టుగా మన మీదకి వర్షం గూడా భూమి మీదకి, మన మీదకి బాగా పడుతుంది ఈ కాలంలో. అంటే పైనుంచి మన మీదకి దీవెనలు వచ్చేటువంటి కాలమే ఈ కాలం వర్ష ఋతువు జులై, ఆగస్ట్. ఇలా బాగా వానలు పడినందుకు మనకి వరదలొస్తాయి. అదే రకంగా మన మీదకి చాలా ఎక్కువగా శక్తిపాతం వచ్చినందుకు మనలో చాలా ఆధ్యాత్మిక మార్పులనేవి జరుగుతాయి. మన మీదకి కురిసేటువంటి ప్రాణధార గూడా ఒక ఉప్పెనలాగా, ఒక వరదలాగా మన లోపల, మన నాడుల్లోంచి అది పైకేసి లేచి, మన లోపల పై స్థాయిలో ఉన్నటువంటి స్పృహని గాని, చేతనాస్థుతుల్ని గాని మనలో చేరగలిగేటువంటి శక్తిని అది మనకిస్తుంది. ఈ సీరియస్ నక్షత్రాన్నే డాగ్ స్టార్ అని, వుల్ఫ్ స్టార్ అని అంటుంటారు. అంటే ఒక తారల సమూహం ఉంటుంది. దాన్ని మనం కాన్స్టలేషన్ అని అంటాము. దాంట్లో సీరియస్ నక్షత్రం అనేది మీకు బాగా మెరుస్తూ కనిపిస్తోంది. దీన్ని పూర్వం చాలా సంస్కృతుల్లో కుక్క నక్షత్రం అని, లేదంటే తోడేలు నక్షత్రం అని, ఆ ఆకారంలో ఉంటుందని, ఆ రకంగా పిలిచేవాళ్ళు. దాంతో పాటు ఈ సీరియస్ నక్షత్రానికి రుద్రుడు ఒక శక్తి ఉంటుంది. దీన్ని మనం సంస్కృతంలో మృగవ్యధ లేదా లుబ్ధక అని గూడా అంటాము. రుద్రుడంటే శివుడు. ఇంకో రూపం శివుడిది ఏంటంటే భైరవ రూపం. భైరవుడికి వాహనం ఏంటి అంటే కుక్క.
ఇక్కడ సీరియస్ ఏంటి? డాగ్ స్టార్. కాబట్టి ఈ సీరియస్ నక్షత్రానికిను, భైరవుడికి సంబంధం ఉంటుంది. భైరవుడి వాహనం కుక్క ఒక్క శక్తే మీకు సీరియస్ నక్షత్రంలో ఉంటుంది. నేను భవిష్యత్తులో భైరవుడి మీద విస్తారంగా ఒక వీడియో చేసి, ఆ భైరవుడి ఒక తత్వాన్ని నేను వర్ణించే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో చేసినట్టయితే దాని లింక్ దీనికి ఈ డిస్క్రిప్షన్ బాక్స్‌లో గూడా పెడతాను చూడండి. అయితే కుక్క దేన్ని సూచిస్తుంది అంటే, మనలో భయాన్ని జయించగలిగేటువంటి శక్తిని సూచిస్తుంది. అంతేకాకుండా మన లోపల జంతు ప్రవృత్తిని అధిగమించి, మన చేతనాస్థితిని పెంచుకోగలిగి, మనల్ని కాలం అవతల వైపు, భయాల అవతల వైపు, కర్మల అవతల వైపు, చావు అవతల వైపుకి కలిగేటువంటి శక్తి కుక్క సూచిస్తుంది. మన మైండ్ కాన్షియస్, సబ్‌కాన్షియస్ మైండ్‌గా విభజన చెంది ఉంటుంది. కాన్షియస్ మైండ్ అంటే నేను జాగృత స్థితిలో నేను ఏదైతే లోకాన్ని అర్థం చేసుకుంటున్నానో, వ్యవహరిస్తున్నానో, ఆ వ్యవహారం అంతా కాన్షియస్ మైండ్‌లో అవుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో నా గురించిన సమాచారం చాలా ఉంటుంది. నా కర్మల గురించి, నా ఎన్నో జన్మల నా జీవిత గాథ గురించి అక్కడ ఉంటుంది అంతా. కాకపోతే అది నాకు అందుబాటులో ఉండదు. అది నా అందుబాటులో లేకున్నా అది నన్ను శాసిస్తుంది. నేను దేన్ని చూసి భయపడతాను? నేను దేన్ని ఇష్టపడతాను? ఎలాంటి విషయాలు నా జీవితంలోకి ఆకర్షిస్తున్నాను? కర్మ రుణాల్లో ఎలా చిక్కుకుంటున్నాను? ఇవన్నీ గూడా నాకు సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకునేటప్పుడు, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి మన జంతు ప్రవృత్తిని మనం చూసుకోగలగాలి. మన లోపల ఉన్నటువంటి చీకటిని మనం చూసుకొని దాన్ని జయించగలగాలి. మన గురించి మనకి తెలియని జంతు ప్రవృత్తి తోడేలు. మన గురించి మనకి తెలిసినప్పుడు అది ఒక రకంగా డొమెస్టికేట్ అవుతుంది. అంటే మనం తోడేలుని తెచ్చుకొని కొంతకాలం పెంచుకున్నాం అనుకోండి, అది కుక్కగా మారుతుంది. అది అడవి మృగంగా ఉన్నప్పుడు తోడేలు, కుక్కగా మారినప్పుడు అది కాస్త దాంట్లో సాత్విక తత్వం కొద్దిగా పెరిగింది. అదే రకంగా మన సబ్‌కాన్షియస్ మైండు మూసినంత కాలం అది ఒక తోడేలులాగా దాంట్లో జంతు ప్రవృత్తి ఎక్కువుంటుంది. అది తెరుచుకుని దాని లోపల ఏముందో మనం చూసి, మనం సాధన చేసి, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి పశుతత్వాలు చాలా వరకు మన పట్టులోకి వస్తాయి. అక్కడే మీకు భైరవుడి యొక్క శక్తి. భైరవుడి వాహనం కుక్క. కుక్క దానికి సూచనగా వస్తుంది. అయితే ప్రతి ఏడాది 8థ్ ఆగస్ట్ ఈ లయన్స్ గేట్ పోర్టల్ అనేది వస్తుంది. అప్పుడు మనకి శక్తిపాతం అనేది మన గురువుల నుంచి లభిస్తుంది. శక్తిపాతంతో పాటు చాలా రకాలైనటువంటి మనకి డౌన్‌లోడ్స్ కూడా వస్తాయి. సమాచారం లాంటిది మన తలలో రావటం, మనకేవో జ్ఞాపకాలు రావటం. ఇక్కడ చాలామందికి సాధారణంగా ఆధ్యాత్మిక ప్రక్రియ జరగకున్నా గూడా మనకి వానలు పడ్డాయి అంటే అందరికీ ముందు జలుబు, జ్వరాలొస్తాయి. ఒళ్ళు నొప్పులు గూడా వస్తాయి. ఎందుకు? ఈ వర్ష ఋతువులోనే మన దేహంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు మన దేహంలో అనవసరపు కొన్ని భయాలు బయటకు వచ్చేస్తాయి. కొంత బాక్టీరియా, కొంత వైరసు దేహం బయటికి వదిలేస్తుంది. ఆ వదిలేసినప్పుడు దేహం కొంత తేలిక పడుతుంది. మనసు తేలిక పడుతుంది. అలా అవుతున్నప్పుడు మనకి జలుబు, జ్వరం వస్తుంది. దానికి కారణం ఋతువులో భూమి మీదకి చాలా వాన కురిసినప్పుడు, దాంతో పాటు మనకి గురువుల దీవెనలు గూడా వస్తున్నాయి. దైవశక్తి గూడా మన మీదకొస్తోంది. ఆ మనిషిలో ఆధ్యాత్మిక ప్రక్రియ జరగకున్నా, అతను అందరిలాగా మామూలు వ్యక్తి జనన మరణ చక్రాల్లో చిక్కుకొని ఉన్నటువంటి ఒక జీవుడైనా కూడా, అతని మీద కూడా ఎంతో అంత దేవుడి కృప, గురువుల కృప కురుస్తుంది కాబట్టి, దానికి సూచనగా వాళ్ళకి జలుబు, జ్వరం లాంటిది వస్తుంది. దానివల్ల ఏంటంటే, వాళ్ళ లోపల ఏదైనా బాక్టీరియా, వైరసెస్ లాంటివి ఉంటే బయటికి విడుదలైపోతాయి. విడుదలైపోయి వాళ్ళకి కాస్త రోగనిరోధక శక్తి అనేది వాళ్ళ దేహంలో పెరుగుతుంది. మనకి ఈ దశలోనే థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అంటే గురువుల నుంచి శక్తిపాతం వచ్చినప్పుడు మనకు ఇక్కడ మెడ లోపల థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ మీకు
గుర్రమని చప్పుడు గూడా వస్తుంది. చాలా తేలికపాటి చప్పుడు లాంటిది వైబ్రేషన్ లాంటిది మెడలో వస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనకి మెడలో చాలా ఎలక్ట్రిసిటీ లాగా అనిపిస్తుంది. చాలా సార్లు మెడ నొప్పి, ఈ వెనక భాగం నొప్పి, గొంతు సమస్యలు, దగ్గు అంతే కాకుండా మనకి ఈ భాగంలో నొప్పి, ఈ భుజాల దగ్గర నొప్పి, కొద్దిగా వెనక వీపు నొప్పి, ఇక్కడ ముందు ఇదంతా నొప్పి మనకిక్కడ బాగా తెలుస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అయ్యి, వైబ్రేట్ అయ్యి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ వస్తుంటే ఆ చుట్టుపక్కల భాగం అంతా కూడా ఎలక్ట్రిసిటీతో అది ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా మన థైరాయిడ్ గ్లాండ్‌కిను, మన పాదాల బొట్టన వేళ్ళకి సంబంధం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమవుతుంది మీకు ఇంచుమించు 8థ్ ఆగస్టు ఇది చాలా ఎక్కువగా తీవ్రకరంగా ఉంటుంది కాబట్టి 8థ్ ఆగస్టు రాత్రి చాలామందికి వచ్చే అనుభవం ఏంటంటే, బొట్టని వేళ్ళు 2 యాక్టివేట్ అవుతాయి కాళ్ళవి. యాక్టివేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ వస్తుంది వాటిల్లో. వచ్చి ఆ ఎలక్ట్రిసిటీ కాళ్ళల్లోంచి 2 కాళ్ళల్లోంచి ఇప్పుడు ఇక్కడ సియాటిక్ నర్వ్ కనిపిస్తుంది. అలా 2 పాదాల్లోంచి కాళ్ళల్లోకి పైకేసి ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది 2 కాళ్ళల్లోంచి. వెన్ను కింద భాగంలో కలుస్తుంది. కలిసి వెన్నులో పైకేసి ప్రవహిస్తుంది. ఒకవేళ మీరు ఆధ్యాత్మికంగా చాలా ప్రక్రియలో ముందున్నారనుకోండి, మీకు ఆ వెన్ను 2 పక్కల మీకు పైకేసి నాడుల్లోంచి కూడా ప్రవాహం పైకెళ్తుంది. ప్రాణ ప్రవాహం. ఇలా పైకేసి ప్రవహించేటప్పుడు కొద్దిగా ఎలక్ట్రిసిటీ లాగా, కొద్దిగా స్వల్పంగా కాలుతున్నట్టుగా, పైకేసి విపరీతంగా మీకు శక్తి ప్రవాహం దేహంలో తెలుస్తుంది. ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, కాళ్ళు మనకేదో తేలిగ్గా అయిపోయినట్టు, గాల్లో తేలుతున్నట్టు, కాళ్ళ మీద ఏదో బరువు పెట్టుకోవాలి. ఆ కాళ్ళల్లో ఒక రకమైనటువంటి అలజడి వచ్చేస్తుంది. నేను అప్పుడు కాళ్ళ మీద బరువు పెట్టుకునేదాన్ని. లేపోతే కాళ్ళు పైకెళ్ళిపోతున్నాయి, గాల్లో తేలిపోతున్నాయేమో అనిపించేది నాకు. ఓ బరువు పెట్టుకుని కాళ్ళ మీద పడుకోవటం కూడా కష్టం అనిపించేది. లేదంటే కాస్త లేచి ఇటు అటు నడవాల్సొచ్చేది. కొద్దిగా ఎలక్ట్రిసిటీ మొత్తం కాళ్ళల్లోంచి ఇలా పైకి వెన్నులోకి వెళ్ళి, తలలోకి వెళ్ళాక కొద్దిగా ఒక అరగంట తర్వాత వెళ్ళి పడుకోగలిగేదాన్ని. ఇవన్నీ గూడా 8థ్ ఆగస్టు ముందు వెనక బాగా అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ హార్ట్ అవేకెనింగ్ సింప్టమ్స్. అంటే మీ అనాహత చక్రానికి సంబంధించి చక్కరా తిరగటం, గుండె కొట్టుకోవటం, గుండెకి సంబంధించి వైబ్రేషన్ రావటం, లేదు అంటే మీకు ఇక్కడ మొదటి బొమ్మలో ఎర్ర చుక్క ఉంది చూడండి. ఆ భాగంలో నొప్పి లాంటిది రావటం. ఇక్కడ కాలర్ బోన్ ఇక్కడ నొప్పి రావటం. ఇక్కడ నొప్పి లాంటిది రావటం. అంతేకాకుండా రెండో బొమ్మలో మీకు విష్ణు గ్రంథి ఉంది. అంటే మీకు మొదటి బొమ్మలో ఎర్ర చుక్క ఉంది చూడండి. అదే వెనక వైపు భాగం వీపులో. అక్కడ విపరీతంగా నొప్పి రావటం. ఈ భాగంలో నొప్పి రావటం. ఇదంతా కూడా మీకు ఈ దశలో వచ్చేటువంటి సింప్టమ్స్. అంతేకాకుండా మీరేదైనా పని చేయాలన్నా చేతులు బరువు మొయ్యలేవు. ఉన్నట్టుండి చేతిలో శక్తి కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే, హార్ట్ అవేకెనింగ్ అయినప్పుడు మనకి శరీరం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ పైన బొమ్మ ఉంది చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రవాహం మన దేహంలోంచి జరుగుతున్నప్పుడు, మన దేహంలో రక్తనాళాలు అంటే బ్లడ్ వెసల్స్ అవి కొద్దిగా విచ్చుకుంటాయి. అలా విచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి బ్లడ్ ప్రెషర్ కాస్త తగ్గుతుంది. తగ్గి చేతుల్లో కూడా శక్తి తగ్గుతుంది. పడుకోవాలనిపిస్తుంది. కూర్చుంటే కూడా కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అప్పుడప్పుడు మరీ ఎక్కువగా మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గితే పడుకోవాలనిపిస్తుంది వెళ్ళి మంచం మీద. అప్పుడు పడుకోండి. ఇవన్నీ గూడా ఈ గుండెతో ముడిపడి ఉన్నాయి. అనాహత చక్రంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ ఇక్కడ వచ్చేటువంటి మామూలు సాధారణమైనటువంటి సింప్టమ్స్. ఇవి మీరెంత ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నారనే దాన్ని బట్టి తీవ్రత పెరుగుతుంది. అంతేకాకుండా ఈ దశలో మనకి వచ్చే వేరే సూచనలేంటి అంటే, అనుకోకుండా పాత స్నేహితుల్ని కలవటం, పాత చుట్టాలని ఏదో ఒక ఫంక్షన్‌లో కలవటం, ఉన్నట్టుండి ఆనంద స్థితులు మనం సహజంగానే కొద్దిగా ఆనంద స్థితుల్లో ఉంటాం ఇక్కడ. ఆ ఆనందాన్ని పెంచేటట్టుగా మీకు బయట నుంచి మీకు కొన్ని విషయాలు జరగటం, కొంతమంది వ్యక్తులు మళ్ళీ మీరు కలిసి ఆనందపడటం లాంటిది ఇక్కడ జరుగుతుంది.
ఇలా జరిగినప్పుడు ఏంటంటే మీకు మనుషుల తత్వాలు కనిపించటం మొదలుపెడతాయి. అక్కడ కలిసిన వాళ్ళల్లో మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని నిజంగా అభిమానించే వాళ్ళు ఎవరనేది మీకు అర్థమవుతుంది. అభిమానించే వాళ్ళని మీరు గుర్తిస్తారు. ఆ ప్రేమని వాళ్ళకి తిరిగిస్తారు. ఈర్ష్యపడే వాళ్ళని చూస్తారు. వాళ్ళు ఎందుకలా ఉంటున్నారు అనేది అర్థం చేసుకుంటారు. వాళ్ళ మీద కోపం పెంచుకోరు. కాకపోతే కొద్దిగా వీళ్ళని దూరం పెట్టాలన్న విషయం మీరు గ్రహిస్తారు. పైగా ఇక్కడ 8/8 పోర్టల్ కాబట్టి అంటే 8థ్ ఆగస్ట్ పోర్టల్ కాబట్టి ఇక్కడ మనం ఒక వ్యాకోచ స్థితి ఎక్స్‌పాన్సివ్ ఫేజ్‌లో ఉన్నాం కాబట్టి, సహజంగానే ఆనంద స్థితుల్లో ఉన్నాం కాబట్టి, బయట జరిగే విషయాలు మనకంత పట్టవు. మనం లోపల ఏదో చాలా దీర్ఘాలోచనలో ఉంటాం. పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి మామూలు జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, ఆ బాధలు ఇక్కడ మనకంత గుర్తురావు. రాకపోయేసరికి చాలా లోతైన ప్రశ్నలు జీవితం మీద అడగటం మనం మొదలుపెడతాం. లేదు అంటే మనకిక్కడ ఆ సమయం దొరుకుతుంది అడగటానికి. అంతే కాకుండా మనం ఆలోచించే విధానంలో మార్పొస్తుంది. అంత క్రితం మనం ఒక సమస్యను చూస్తే సమస్యలో కూరుకుపోయేవాళ్ళం. దాంట్లోంచి ఎలా బయటికి రావాలో మనకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మనం సమస్యల నుంచి మనం పరిష్కారం వైపు వెళ్తున్నాము. ఆ మార్పు మన మీదకి అదనంగా వచ్చినటువంటి శక్తిపాతం వలన మనం ఆలోచించే విధానం మారిపోతుంది. సమస్యల్ని అధిగమించి పరిష్కారాలు వెతుక్కునే దిశలో మనం వెళ్తాము. సాధారణంగా 8థ్ ఆగస్ట్ రాత్రిపూట మనకి ఈ సింప్టమ్స్ మరీ ఎక్కువైపోయి ఉంటాయి. అంటే నేను ఇందాక చెప్పినటువంటి కుండలిని లక్షణాలు, సింప్టమ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా నేను చెప్పాను మీకు రక్తనాళాలు కొద్దిగా విచ్చుకొనుంటాయని. అలా రక్తనాళాలు విచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మెదడుకి అదనంగా రక్తం వెళ్తుంది. వెళ్ళటం మూలంగా మనం ఆలోచించే విధానం గూడా చాలా స్పష్టత వస్తుంది. అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలు బయటకొస్తాయి. కానీ వాటి ప్రభావం మీ మీద అంతగా ఉండదు. ఎందుకంటే మీరొక రకమైనటువంటి వ్యాకోచ స్థితిలో ఉన్నారు. మీకు నొప్పి అంత తెలీదిక్కడ. మీకు అన్నిటితో మీకొక సంబంధం ఉందని, చుట్టూ ప్రకృతితో మీకు సంబంధం ఉందని, ఈ లోకంలో వ్యక్తులందరితో మీరు ముడిపడి ఉన్నారని, అన్ని జీవరాశులు మీలో భాగమని, ఇలాంటి ఆలోచనలన్నీ మీకిక్కడ బాగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మీ దేహంలో పైకేసి ఎగసేటువంటి ప్రాణ శక్తి ఏం చేస్తుందంటే, అది మీ హయ్యర్ మైండ్ ఇక్కడ మనది పై స్థాయి మన మెదడు ఆలోచన విధానం అక్కడ వేరేగా ఉంటుంది. పైగా ఇక్కడ గుండె గూడా యాక్టివేట్ అయ్యి ఉందేమో. గుండె యాక్టివేషను, ఈ హై మైండ్ యాక్టివేషన్ అవ్వటం మూలంగా మనం లోకాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. అంటే ఇక్కడ నేను, నాది అనే దానికి మనం అధిగమించి మనము అనేటువంటి ఒక ధోరణితో మనం లోకాన్ని చూడగలుగుతున్నాము. మనలో అహంకారం కొద్దిగా ఇక్కడ తగ్గుతుంది. ఇక్కడే మనకి అన్‌కాన్షియస్ మైండ్ దానికి సంబంధించినటువంటి చాలా సింబల్స్, సూచనలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. అన్‌కాన్షియస్ మైండ్ అంటే మనకి గ్రహాలు, తారలు మనకి జీవితంలో దిక్కు తోచలేదనుకోండి, మనం జాతకం తీసుకెళ్ళి ఎవరికైనా చూపించుకుంటాం. ఎందుకు? మనకి గ్రహాలు మన ఆహ్, దిశ చూపిస్తాయి కాబట్టి మనకి. పూర్వం గూడా ఎవరైనా తప్పిపోతే పైకేసి ఆకాశంలో గ్రహాల్ని చూసుకొని వాళ్ళు మార్గం వెతుక్కునేవాళ్ళు. మనకి జీవితంలో మనకి దిశ లేనప్పుడు, మనకేమీ అర్థం కానప్పుడు, మనకి దిశ నిర్ణయం చేసేదే అన్‌కాన్షియస్ మైండ్. అదే జ్యోతిష శాస్త్రము, తారలు లేదు అంటే అక్కడ అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి రకరకాల సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ అన్ని ఇప్పుడు మీరు చూడగలుగుతారు. రకరకాల సింబల్స్ మీకు తల లోపల మూడో కంట్లో కనిపించడం అనేది ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ ఈ దశలో కొత్త విషయాలు మీ జీవితంలోకి రావటం, కొత్త వస్తువులు రావటం, కొత్త ఆశ చిగురించటం. ఇప్పుడు మనకి వానాకాలంలో గడ్డి మొలుస్తుంది. కొత్త గడ్డి. కొత్త చిగుళ్ళు వస్తాయి చెట్లకి. మన లోపల గూడా కొత్త ఆశ చిగుళ్ళనేవి ఈ కాలంలోనే వస్తాయి. ఉన్నట్టుండి మనం బాధలోంచి బయటకొచ్చి ఒక కొత్త ఆశతో, ఆశయంతో జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే ఒక నిర్ణయం తీసుకునేటువంటి కాలం ఇది. ఈ కాలంలో మనకి మేనిఫెస్టేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే మన గురువుల నుంచి మనకి శక్తిపాతం బాగా వచ్చింది. ఆ శక్తి దేహంలో పైకేసి ఎగసెగసి పైకెళ్తోంది. కాబట్టి ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. చాలామంది వాళ్ళ ఆశలు ఏదైతే కోరికలుంటాయో ఇక్కడ వాళ్ళకి అవి తీరిపోతాయి. లేదంటే తీర్చుకునే మార్గం వాళ్ళకి లభిస్తుంది. ఎన్నో ఏళ్ల బట్టి వాళ్ళు ఏదో చెయ్యాలి, చేద్దాం అంటే వాళ్ళకి కాలం కలిసి రాట్లేదు. ఉన్నట్టుండి వాళ్ళు చేసేటట్టుగా ఆ విషయాన్ని వాళ్ళకి కాలం మారిపోతుంది. శుభవార్తలు రావటం, కొంతమందికి కొత్త ప్రేమ రావటం, వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అని తెలియటం, కొత్త అవకాశాలు, డబ్బు సంపాదించే అవకాశాలవ్వచ్చు, జీవితాన్ని మార్చేటువంటి అవకాశాలవ్వచ్చు, మంచి అవకాశాలు ఇక్కడ మనకి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనకి శక్తిపాతం వల్ల మన నర్వస్ సిస్టమ్ అనేది అప్‌గ్రేడ్ అవుతోంది. ఇదే కాలంలో మనకి మన గురువులతో మనం గనక గురువుల మీద ధ్యాస పెట్టి మనం వాళ్ళని పూజించిన, దైవాన్ని పూజించిన ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను. సీరియస్ నక్షత్రం అనేది భైరవుడి ఆహ్, సంబంధం, రుద్రుడి సంబంధం ఉంటుందని నేను చెప్పాను కదా! ఇక్కడ శివనామ జపం చేసినా కూడాను భగవంతుడికి శరణు అన్న కృష్ణ భక్తి అయినా కూడాను, మీకు మీ ఇష్ట దైవం మీకు కనిపించటం కలల్లో, వాళ్ళతో మీ సంబంధం అనేది ఇంకా గట్టిగా బలపడటం అనేది ఇక్కడ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ హార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అది వ్యాకోచంలో ఉంది. కాబట్టి ఆధ్యాత్మికంగా ఇక్కడ మీరు ఏ సాధన చేసినా గూడా చాలా త్వరితగతిలో మీ ప్రక్రియ ముందుకెళ్తుంది. అంతేగాకుండా వర్షాలు బాగా కురిసాయనుకోండి, తర్వాత ఏమొస్తాయి? వరదలొస్తాయి. నీళ్ళు అంటేనే ప్రాణధార. మనం బ్రతికున్నాము అంటే నీళ్ళు ఉంటేనే బతుకుతాం. ఈ జలానికి సూచనగా మన మీదకి ప్రాణధార పడుతుంది ఈ కాలంలో. గురువుల నుంచి శక్తిపాతం. అప్పుడప్పుడు ఇది మన మీదకి వాన పడినట్టుగా, నీళ్లు పడ్డట్టుగా మనకి కలల్లో గూడా వస్తూ ఉంటుంది. ఈ శక్తిపాతం మన మీదకి ఎక్కువొచ్చినప్పుడు మన లోపల గూడా ఒక వరద అనేది వస్తుంది. బయట వరద ఎలా కనిపిస్తోందో మీకు, మీ లోపల గూడా ఒక వరద అనేది వస్తుంది. ఈ వరద మీ గుండెల్లో వస్తుంది, మీ దేహంలో వస్తుంది, మీ వెన్నులో వస్తుంది, కింద నుంచి పైకేసి వెళ్ళే ప్రవాహంలో వస్తుంది. మీ భావోద్వేగాల్లో ఒక రకమైనటువంటి తీయందనం వస్తుంది. అదొక వరద అక్కడ. మీ ఆలోచనలో ఒక పై స్థాయి తెలివి, ఒక స్పష్టత అక్కడ ఒక వరదలాగా వస్తాయి. మీ జీవితం ఎక్కడో ఒక చోట అది కూరుకుపోయింది, ముందుకు కదలట్లేదు అనుకున్నప్పుడు ఈ ప్రాణ ధార నుంచి వచ్చేటువంటి వరదలో మీరు ముందుకు కదులుతారు. మీకు జీవితం మళ్ళీ ప్రవహించడం మొదలుపెడుతుంది మీకిక్కడ. ఈ ప్రాణ ప్రవాహంలో మీ లోపల ఉన్నటువంటి నెగటివిటీ అంతా కొట్టుకుపోతుంది. పాత విషయాలు, పాత గాయాల్లోంచి బయటికి రాగలిగేటువంటి శక్తి మీకు ఈ ప్రాణధార ఇస్తుంది. ఎందుకంటే ఇది వరదలాగా మీ లోపల ప్రవహిస్తుంది కాబట్టి. పైకేసి ఎగిసేటువంటి ఉప్పెన. ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్తోంది కాబట్టి మీ పై స్థాయి మెదడు అన్‌కాన్షియస్ మైండ్‌ని చేరుకుంటోంది. అక్కడ చేరుకునేసరికి మీకేమవుతుందంటే మీకు మీ లోపల ఉన్నటువంటి పై స్థాయి తెలివితో మీకు సంబంధం ఏర్పడుతుంది. అక్కడే మీకు ఈ మార్మిక చిహ్నాలు, మిస్టికల్ సింబల్స్ కనిపించటం, ఉన్నట్టుండి మీరు జీవితాన్ని చూసే విధానం మారిపోవటం, సాక్షి భూతంగా జీవితాన్ని చూడగలిగేటువంటి శక్తి మీకు రావటం, పై స్థాయి తెలివిని అందుకోవటం మూలంగా మీరు అడిగే ప్రశ్నలు గాని, మీరు ఆలోచించే విధానం గాని, మీ మామూలు స్థితికి భిన్నంగా ఉంటుంది. మన లోపల జంతు ప్రవృత్తిని కొంత అధిగమించి ఆలోచించగలిగేటువంటి శక్తి మన లోపల ఈ ప్రాణ ఒక్క వరద మనకి ఆ స్థితికి చేరగలిగేటువంటి అవకాశం ఇక్కడిస్తుంది. మన దేహంలో ఇలా పైకేసి ప్రవాహం బాగా ఎగిసినప్పుడు, ఈ కాలంలో మనం మన గురువుల మీద, దైవం మీద ధ్యాస పెట్టి సాధన చేస్తే, మనకి చాలా ఫలితాల్ని ఇస్తుంది. ఈ 8 లయన్స్ గేట్‌వే పోర్టల్ మనలో ఒక కొత్త ఆనందాన్ని, ఆశని, ప్రేమని, జీవిత సత్యాల్ని మనకి చూపించేటువంటి శక్తి ఇది. ఒక రకంగా నాకిది భైరవుడి శక్తిలాగా కూడా అనిపిస్తుంది.
ఉంటానండి. నమస్కారం.